ఉమ్, వచ్చింది పెద్దన్న ప్రవీణ్ని నాకు దూరం చేయడానికి. తనకెంత చెప్పినా అర్థం కదా ప్రవీణ్ నా లైఫ్లో తనకంటే ముందొచ్చాడు. అలాగే నేను ప్రవీణ్ ఎంతగా ప్రేమిస్తున్నాననేది. ఇన్ఫాక్ట్ తనకి తెలియదేమో ఆలియా, ప్రవీణ్ కూడా సీక్రెట్ గా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడనేది. అక్క చెల్లెళ్ళిద్దరికే నాకు తెలిసి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. వీళ్ళిద్దరికి ఎంత నీచమైన అలవాటుందంటే ఎదుటి వాళ్ళ వస్తువుల మీద ఇంకా ఎదుటి వాళ్ళ ప్రేమ మీద వాళ్ళ నీచమైన దృష్టి పెడుతూనే ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆలియా కూడా ఎదుటి వాళ్ళ నీచమైన దృష్టి మీద కన్నేసి ఉంచడం అలవాటని. నెవర్ మైండ్. ఇప్పుడైతే ప్రవీణ్ కేవలం అంటే కేవలం ఆలియా మెహ్రాకి సొంతం అవుతాడు. ఇప్పుడు ఆలియా మెహ్రా అయిపోతుంది ఆలియా ప్రవీణ్. ఇక నువ్వు ప్రవీణ్ గురించి ఏమాత్రం టెన్షన్ పడకు. హీ విల్ బి ఆబ్వియస్లీ ఫైన్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను నీకు ముందే చెప్పాను కదా నేను తన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని. కానీ తనకి తెలీదు. బహుశా తను ఇనీషియల్ గా కొంచెం కోపంగా ఉంటాడు నా మీద. ఒకవేళ నన్ను కొట్టొచ్చు కూడా, కానీ ఐ డోంట్ మైండ్, పర్వాలేదు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే తను రియలైజ్ అవుతాడో తను తప్పు చేశాడని, అప్పుడు తను తిరిగి నా దగ్గరికే రావాల్సి ఉంటుంది. లవ్ స్టోరీస్ లో ఇలాగే కదా జరుగుతుంటుంది. ఇప్పుడు చూడు, నువ్వే ఇచ్చావు కదా మీ అక్క గురించి ఎగ్జాంపుల్. తన్నే ఎగ్జాంపుల్ గా తీసుకో. తనకి అన్నయ్యతో పెళ్లి జరిగినప్పటి నుంచి మా అన్నయ్య తన్ని ఎంతగానో ద్వేషిస్తూ ఉండేవాడు. కానీ నువ్వే సరిగా చెప్పా. ఇప్పుడు ఏదో ఒక విధంగా వాళ్ళిద్దరూ ఎలా అయిపోయారంటే ట్రిపికల్ హ్యాపీ మ్యారీడ్ కపుల్. మరి నేను ప్రవీణ్ కూడా అచ్చు అలాగే అయిపోతాం. నేను నిన్ను ఎప్పుడు చూసినా సరే నాకు అర్థం కానే కాదు. ఈ ఇయర్ రింగ్స్ వల్ల నీకు అందం వచ్చిందా లేక నీ వల్ల ఈ ఇయర్ రింగ్స్కి అందం వచ్చిందా అని. ఏది ఏమైనా సరే నువ్వు వీటిని పెట్టుకున్నప్పుడు ఇవి ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనవిగా అనిపిస్తాయి. ఒక్క విషయం నేను నీకు మళ్ళీ చెప్తున్నాను బుల్బుల్. ఈ రోజు నుంచి ప్రవీణ్ మనసు, మైండ్ ఇంకా దృష్టిలో కేవలం అంటే కేవలం నేనే ఉంటాను. ఇక తను ఎప్పుడు కూడా నన్నే పొగుడుతూ ఉంటాడు. నన్నే పొగుడుతుంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కేవలం నన్నే పొగుడుతూ ఉంటాడు. నన్నే ప్రేమిస్తూ ఉంటాడు. కానీ నువ్వేవి చెయ్యలేవు బుల్బుల్, ఏవి చెయ్యలేవు. ఇలాగే పడుంటావు. వదిన గారు, నాకు అప్పగింతలు జరిగినప్పుడు నేను అస్సలు ఏడవలేదు. కానీ మా అత్తారింటి వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. సరళా, ఎక్కడ దాకా వచ్చావు? ఏమైందత్తయ్యా? నువ్వు మండపంలో పంతులు గారిని ఎలా చూస్తూ ఉండిపోయావంటే పెళ్ళైపోయింది, ప్రదక్షిణాలు పూర్తి అయిపోయాయి అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏంటత్తయ్యా మీరెప్పుడు నన్ను ఇలాగే ఎగతాళి చేస్తూ ఉంటారు. అత్తయ్య నేనేం ఆలోచిస్తున్నానంటే ఇంకా సేపట్లో నా కూతురికి పెళ్లి జరగబోతోంది. అత్తారింటికి వెళ్ళిపోతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.